కాజు పన్నీర్ ఫ్రై. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏమిటంటే కాజు పన్నీర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ పన్నీర్ కట్ చేసుకుందాము. పన్నీర్ కట్ చేసేసుకున్నాము, చిన్నగా ముక్కలు కట్ చేసుకుందామండి. ఇది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాము. పెద్ద ముక్కలు చేస్తే కొంచెం ఏగడము సరిగా ఏగదు, ఇట్లా చిన్నగా చేసుకుంటే బాగా ఏగుతుందండి. ఇప్పుడు ఇది కట్ చేసినా కదా, ఇంకా దీనికి మసాలా కొద్దిగా చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసిన దీంట్లోకి పన్నీర్లోకి కొంచెం మసాలా కొద్దిగా తయారు చేసుకున్నామండి. మిరియాలు, కొంచెం సోంపు, జీలకర్ర ఒక స్పూను, కొద్దిగా చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి. ఇది డ్రైగానే వేయించుకుందాము, ఆయిల్ లేకుండా. నాలుగు ఎండుమిరపకాయలు, కొద్దిగా దోరగా వేయించుకుందాము. రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేయించుకుందామండి ఇందులోనే. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే, ఇంకొద్దిగా వేపుకుందాము. పన్నీర్కి ఈ మసాలా వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ మసాలాను. కొంచెం వేపుకొని ఇది పక్కన పెట్టేసి ఇది మిక్సీ పట్టేసుకుందాము. ఇది వేగింది, దీన్ని ఇందులోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాము. మెత్తగా ఇట్లా పొడి చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. పన్నీర్కి స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కితే ఫస్ట్ కాజు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం హీట్ ఎక్కనేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది పన్నీర్కి. కాజు పన్నీర్కి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొద్దిగా ఆయిల్ పడితేనే టేస్ట్ ఉంటుందండి. ఇది వేగనేయండి కొద్దిగా కాజు. ఇది పక్కన పెట్టుకొని తీసేసి, కాజు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా బాగా తింటారండి పన్నీర్లో. పన్నీర్ అయినా తింటారు, కాజు వేస్తే ఇంకా బాగా తింటారు. ఇందులో కాజునే కాదు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, సన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి. సన్న ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే పన్నీరు కింద అంటుకోకుండా బాగా వేగుతుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుందాము.
ఇందులోనే ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాము. అవి ఇవన్నీ వేయాలికే సరిపోతుందండి. ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసేసుకొని అందులోనే వేసి ఇది అది 2 వేగాలికే సరిపోద్ది. కొంచెం పసుపు పొడి వేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పన్నీరు వేగాలి కాబట్టి అన్నీ కలిపి వేయించేసుకున్నాము. ఈ మిరియాల పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. అందుకే మిరియాల పొడి, జీలకర్ర, సోంపు అవన్నీ వేపుకొని పొడి చేసుకొని వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. పన్నీరు, కాజు పన్నీర్ ఫ్రై కొద్దిగా వేగనిద్దాము. సన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిద్దాము. వేగాలండి. ఇది అన్నం తినేటప్పుడు సైడ్ డిష్కి బాగా పనికొస్తుందండి. రసము, సాంబారు, పప్పు అట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకోవచ్చు. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ కూడా ఇవ్వచ్చు. స్కూల్ నుండి వస్తాంటే పిల్లలు స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు అండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా తినచ్చండి. సింపుల్గా త్వరగా అయిపోతుంది. పిల్లలు పెద్దలు అందరు తినచ్చు. త్వరగా అయిపోతుంది. సింపుల్గా స్నాక్స్గా తీసుకోవచ్చు పన్నీరు. ఇది ఇట్లా వేగాలండి. బాగా ఎర్రగా రావాలి పన్నీర్ ముక్కలు. ఉల్లిపాయ, పన్నీరు, పచ్చిమిర్చి కూడా కారం ఉండదండి ఈ విధంగా వేగితే. ఇప్పుడు కొద్దిగా దాంట్లో సోయా సాస్ వేసుకుందాము. 1 స్పూన్ చాలండి. ఒక స్పూను సోయా సాస్ వేసుకున్నాము. ఇప్పుడు కాజు కూడా అందులో వేసేస్తాను. ఇప్పుడు పట్టు పెట్టుకున్న మసాలా పొడి వేస్తాను. ఈ మసాలా పొడి ఇంత వేస్తే ఎక్కువైతుందండి. కాకపోతే స్పైసీగా ఉండాలా బాగా అనుకుంటే వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినవద్దు అనుకుంటే ఇది చాలండి. ఘాటు బాగా వస్తుంది. మిరియాల పొడి, ఎండుమిర్చి వేసినాం కాబట్టి, పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి సరిపోతుంది. ఉప్పు కొద్దిగా వేసుకుందాము. ఫస్ట్లో ఉప్పు వేసినాం కాబట్టి కొద్దిగా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు మళ్ళీ ఎక్కువైతే బాగోదు కదా, అందుకు కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలంటే. పైన కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు సగం నిమ్మకాయ దెబ్బ వేసుకుందాము. నిమ్మకాయ దెబ్బ అయినా వేసుకోవచ్చు, లేదు 1 స్పూన్ వెనిగర్ అయినా వేసుకోవచ్చు అండి. నేను నిమ్మకాయ దెబ్బ పిండుతున్నాను.
కాజు పన్నీర్ ఫ్రై అండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సైడ్ డిష్కి బాగా పనికొస్తుంది. పప్పుచారులకి, సాంబార్లకి, పప్పులకి గాన బాగుంటుందండి. చూడండి, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేస్తామండి. కాజు పన్నీర్ ఫ్రై చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలపండి.